మీ అందరి నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగును గాక. హల్లెలూయా. నా ప్రభు యొక్క క్రయముగా, ఆయన యొక్క అమూల్యమైన సొత్తుగా, ఆయన రక్తాన్ని సంపాదించు ఆయన ఒక శ్వాసమైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరొకసారి తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనాలు, అందరికీ శుభాలు. చూడండి ప్రియులారా, మరి ఈ శుభ శుక్రవార దినమందు మనమంతా కూడా ప్రభువుని ఆరాధించడానికి సమకూర్చబడ్డారు. ఎందుకంటే ఆయన నీ కోసము, నా కోసం, మనందరి కోసము కూడా ప్రాణమును అర్పించి సంపాదించుకున్న సొత్తై ఉన్నాం కాబట్టి దేవునికి మహిమ కలుగునుగా. మరి ఏ దినం ఈ ఉదయకాల శేషంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏం మాట్లాడబోతున్నారో ఆ మాటలను మనం ధ్యానించుకుందాం. ప్రభువే మనకు సహాయం చేయనుగాక. హల్లెలూయా. చూడండి పిల్లలారా, ఈ దినం నేను పెద్దగా మీకేమీ చెప్పను, కానీ సిలువలో ఆయన పలికిన ఆ 7 మాటల గురించి కొంచెం ధ్యానించుకుందాం. హల్లెలూయా. మొదటిగా లూకా శుభవార్త 23వ అధ్యాయము 34 వచనంలో ఒక మాట పలికారు. లూకా శుభవార్త 23వ అధ్యాయము 34 వచనంలో ఒక మాట ప్రభు పలికారు. సిలువలో, ఆ సిలువ మీద ఆయన వేలాడుతూ ఆయన పలికిన ఆ మాటలను మనం ధ్యానించుకుంటున్నాం. ఆ మాటను మనం ధ్యానించుకుంటాం. మరి మన మధ్యలో ఉన్న ఆ మాట మొదటి మాట ఇవ్వబడిన అమ్మగారు చదువుతారు. 7 మాటల్లో మొదటి మాటగా లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో, యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి పిల్లారా, మొట్టమొదటిగా ఆయన సిలువ వేయబడిన తర్వాత పలికిన మాట, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమింపుము. మనకు అక్కడ ఏం కనపడుతుంది? మనకు అక్కడ ఏం కనిపిస్తుందండి? క్షమాపణ కనపడుతుంది. క్షమాపణ. ఎలాంటి క్షమాపణ అది? ఎలాంటి క్షమాపణ అంటే, తనను గాయపరిచి, అవమానించి, నిందించి, హేళన చేసి, మోమున పిడిగుద్దులు గుద్ది, మొగ్గం మీద ఉమ్ము ఊసి, ఒళ్ళంతా నాగటి సాలతో దున్నినట్లుగా కొరడా దెబ్బలతో కొట్టి గాయపరిచి, తల అంతా కూడా గాయపరిచి, ముండ్ల కిరీటం వేసి, 3 మేకులతో ఆయన బంధిస్తే, మ్రాణి మీద బంధిస్తే, భూమికి ఆకాశానికి మధ్యన వేలాడుతూ నా ప్రభు పలుకుతున్న మాట, వారి కోసం, అక్కడున్న వారి కోసమై, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమింపుము. ఎంత క్షమ హృదయం అండి నా ప్రభు. వారిని సైతము కూడా, గాయపరిచిన వారిని సైతము కూడా క్షమించమని తండ్రిని వేడుకుంటున్నా ఆ హృదయం ఉందే. నీ కోసము, నా కోసము కదా. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి పిల్లారా, క్షమాపణ అనే దాన్ని బట్టి ఒక మాట మనం మాట్లాడుకుందాం. ఆదికాండము 50వ అధ్యాయం 17వ వచనం మనం చూసినట్లయితే, యాకోబు
తన బిడ్డలను తీసుకొని ఐగుప్తుకు వెళ్ళాడు. ఎందుకంటే తన కుమారుడు అక్కడ ప్రధానమంత్రిగా ఉన్నాడు. కరువు వచ్చింది, ఆ దేశానికి వెళ్ళాడు. ఆ దేశానికి వెళ్ళిన తర్వాత యాకోబు చనిపోయాడు. చనిపోయిన తర్వాత యాకోబు ఎప్పుడైతే చనిపోయాడో, చనిపోయిన తర్వాత వారి యాకోబు కుమారులు అందరూ కూడా 11 మంది కూడా భయపడిపోతున్నారు. ఎందుకంటే యోసేపు ఎక్కడ చంపేస్తాడో, అతనికి మేము అన్యాయం చేశాం, అన్యాయంగా అతన్ని చెరపట్టి నీళ్ళ లేని బావిలో తోసివేయటమే కాకుండా బానిసగా అమ్మేశాం. ఈ రోజున అతని దగ్గరికే నేను రావాల్సి వచ్చింది, అతని దగ్గరికే మనం వెళ్ళాల్సి వచ్చింది. ఇదిగో ఇప్పుడు ఇంతకాలము కూడా మన తండ్రిని బాధ పెట్టకూడదు అని చెప్పి. ఎందుకంటే మన తండ్రి మరణప్రాయంలో ఉన్నాడు, ఆఖరి దినాల్లో ఉన్నాడు. ఆ తండ్రిని బాధ పెట్టకూడదని ఇంతకాలం కూడా అతను మన కోసం సహించి ఉండవచ్చు. మన తండ్రిని బాధ పెట్టకూడదని మనం చేసినవి కూడా సహించి ఉండవచ్చు. ఇప్పుడు మన తండ్రి చనిపోయే తర్వాత అతడు మన మీద పగ తీర్చుకునవచ్చు. కాబట్టి అతని చేతిలో మనం చచ్చిపోతాం. ఎందుకు? అతను క్షమించమని అడుగుదాం అని వారందరూ కూడా సిద్ధపడి వారు ఏమంటున్నారో చూడండి. ఆదికాండము 50వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఉంది. నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేశాను గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించుమని అతడితో చెప్పుడని. దేవునికి మహిమ కలుగునుగా. ఏంటండి, నీ తండ్రి తాను చావక మునుపు ఒక మాట చెప్పాడయ్యా. మమ్మల్ని అందరినీ పిలిచి మీ నాన్న చావక ముందు మాకు ఒక మాట చెప్పాడు. ఆ మాట ఏంటంటే, మీరు యోసేపుతో అంటే మీ సహోదరుడితో మీ సహోదరుడు ఎక్కడైనా మీకు కీడు చేస్తాడు కనుక మీరు దయచేసి మీ సహోదరుల అపరాధములు వారి పాపములను క్షమించమని మీరు చెప్పండి, నేను చెప్పానని చెప్పండి అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా. అంటే యాకోబు తన బిడ్డలతో చెప్తూ, ఇదిగో మీరు వెళ్ళి యోసేపు దగ్గరికి వెళ్ళండి. యోసేపు దగ్గరికి వెళ్ళి ఇదిగో మీ తండ్రి ఏమన్నాడు అంటే, మీ సహోదరులు అయిన వీరు చేసిన పాపాన్ని, ఆ దోషాన్ని దయతో కక్ష పెట్టుకోకుండా నీ పరిహరించి క్షమించు అని చెప్పాడయ్యా అని చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకు వారి అపరాధములు క్షమించమంటున్నాడు, ఎందుకు వారి పాపములు క్షమించమంటున్నాడు అంటే, వారు తన ఎడల చేసినవి అంత ఘోరమైన క్రూరమైనది. ఒక సహోదరుడు సొంత తమ్ముడిని తీసుకొని వెళ్ళి అమ్మివేశారు. తన తమ్ముడిని ద్వేషించారు. తన తమ్ముడిని వారు అన్యుడిగాను పగవాడిగా చూశారు. దేవునికి మహిమ కలుగునుగా. కానీ ప్రభు ఏమంటున్నాడు? ఆయన వాక్యం ఏమంటుంది? మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 14వ వచనంలో ఆయన ఒక మాట ఉంది. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. దేవునికి మహిమ కలుగునుగా. మనుషుల యొక్క అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి? యోసేపు ఎందుకు వచ్చాడు? యోసేపు దగ్గరికి తన సహోదరులు ఎందుకు వచ్చారు? ఇదిగో మన తండ్రి ఇలాగ చెప్పాడు, మా అపరాధములను మన పాపములను క్షమించమని చెప్పాడు. మేము చేసిన తప్పే, దాన్ని మీరు క్షమించమని చెప్పాడు. ఎందుకంటే దేవుని వాక్యము క్షమించమని చెప్తుంది. నీ సహోదరుడిని నువ్వు క్షమించమని చెప్తుంది. నీ సహోదరుడి అపరాధములను క్షమించినలా నీ అపరాధములని పరలోకపు తండ్రి క్షమించునని వాక్యం ఉంది కాబట్టి మేము మీ దగ్గరకు వచ్చామని చెప్తున్నాను. అంటే ప్రియులారా, నా ప్రభు పలికిన ఆ మాట
వీరేమి చేస్తున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించు తండ్రి అని పలికిన మాట. ఎందుకంటే మనము మన సహోదరులైన మన పొరుగు వారిని మనము క్షమించాలి అని చెప్పడానికి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా క్షమా హృదయము కావాలి, ప్రతి ఒక్కరు కూడా ఆ మనసు కావాలి అని నా ప్రభు చెప్పకనే అక్కడ చెప్పి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యోహాను శుభవార్త 15వ అధ్యాయం 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకొనలా, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించడానికి, మీ ఫలము నిలిచి ఉండటానికి దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించుకున్నారు. మనము దేవుని ఏర్పరచుకోవాలా, ప్రభుని ఏర్పరచుకోవాలా, ఆయనే మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే మనము ఆయన కోసం ఫలించడానికి, ఆయన ఆ ఫలము నిలిచి ఉండటం కోసం. దేవునికి మహిమ కలుగునుగా. మరి మనము దేవుని కోసమే ఫలిస్తున్నామా? అసలు పోని ప్రభు కోసం ఫలించకపోయినా మనం ఫలించుకోగలుగుతున్నామా? మనల్ని మనం ఫలించాలి, ఆ ఫలము నిలిచి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. అందుకే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మనం ఫలించాలి అని, రెండోది మన ఫలించిన ఫలము నిలిచి ఉండాలని ఆయన ఏర్పరచుకున్నాడు. ఈ రోజున ఎలా ఉంది పరిస్థితి అంటే, చాలామంది ఫలించడానికి ఫలిస్తున్నారు కానీ ఫలాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారు. ఫలము ఫలించడానికి కష్టపడుతున్నారు, పాదాలు పట్టుకున్నారు, ఏదో విధంగా సాగిలపడుతున్నారు, ఆయన పాదాలు బతిమాలుకుంటున్నారు, ఒక ఫలం పొందుకుంటున్నారు. ఆ పొందిన ఫలాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారు. ఫలము ఫలించి ఆ ఫలమును నిలబెట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. అందుకే ఆ ఫలం మనం ఫలించడానికి, ఆ ఫలాన్ని మనం నిలబెట్టుకోవడం కోసం దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి. చూడండి, మన తండ్రి ఎలాంటి వాడంటే పక్షపాతము లేదు. పక్షపాతము లేకుండా ప్రతి వానికి కూడా తీర్పు తీర్చు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో ఉండాలి. మీరు ఈ లోకంలో జీవించినంత కాలం కూడా ఎలా ఉండాలి? భయముతో ఉండాలి. ఇది మనకు పరదేశము, మన సొంత దేశము కాదు. మన సొంత దేశం కాదు. మన సొంత దేశం ఎక్కడుంది? పరలోకములో ఉంది. దేవునికి మహిమ కలుగుగా. ఇక్కడికి మనం ఎందుకు వచ్చామంటే యాత్ర చేయడానికిను. దేనికి వచ్చామండి మనం ఇక్కడికి? కొంతకాలము భూమి మీద యాత్రికులుగాను పరదేశులుగాను వచ్చిన. ఇది మనకు పరదేశమే కానీ సొంత దేశం కాదు. మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోవాలి. దేవునికి మహిమ కలుగుగా. మన గ్రీన్ కార్డ్ అక్కడుంది. ఎక్కడుంది? అమెరికాలో లేదు. ఎక్కడుంది? పరలోకంలో ఉంది. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. మనకు పరలోకమే స్వంత దేశము కాబట్టి మనము అక్కడి వారము కానీ ఇక్కడి వారము కాదు. కాబట్టి మనం పరదేశులుగా ఉన్నంత కాలం కూడా ఈ జీవితం ఇక్కడ జీవించినంత కాలం, భూమి మీద జీవించినంత కాలము కూడా భయముతో జీవించాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. రెండవ మాట, లూకా శుభవార్త 23వ అధ్యాయం 43వ వచనం.
రెండో మాటగా ఆ. లూకా సువార్త ఉమ్. 23 అధ్యాయము 43 వచనము. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశుల్లో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండో మాట పలికారు. ఆ మాట ఏంటంటే, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా చెప్పుచున్నానని. హల్లెలూయా. నిశ్చయముగా చెప్పుచున్నాడు ప్రభు. ఏమని? నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు. దేవునికి మహిమ కలుగునుగా. ఒక హామీ ఇస్తున్నాడు. అంటే ప్రభు ఒక హామీ ఇస్తున్నా, అభయం ఇస్తున్నాడు. నువ్వు దిగులు చెందొద్దు, కలత చెందొద్దు, నువ్వు అధైర్య పడొద్దు. ఈరోజే ఈ క్షణమే నాతో పాటు నీవు కూడా పరదేశంలో ఉంటావు. హల్లెలూయా. ఎవరితో చెప్పాడు ఈ మాట? ఎవరితో చెప్పాడైనా? తన ప్రక్కన, కుడి ప్రక్కన సిలువ వేయబడి ఉన్న దొంగతో చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును. ఇద్దరు బందిపోటు దొంగలు, ఇద్దరు దొంగల మధ్య పరిశుద్ధుడు సిలువ వేయబడ్డాడు. ఒకడు అంటాడు కదా, ఇదిగో నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించు, నిన్ను రక్షించుకొని, నువ్వు దేవుని కుమారుడు కదా, నిన్ను రక్షించుకొని మమ్మల్ని రక్షించు అంటాడు. రెండోవాడు అంటాడు, అరే నోరు మోయ్, ఏమనుకుంటున్నావు? నీవు నేను అంటే దొంగలం, శిక్ష వేయబడ్డానికి అర్హులం. ఆయన ఏముంది, ఏ దోషం చేశాడని నన్ను శిక్ష వేశారా? ఆయన ఏ పాపము చేశాడు, ఆయన ఏం చేశాడు అని చెప్పి శిక్ష ఆయన అనుభవించాల్సి వస్తుంది. ఆయన ఎందుకు సిలువ శిక్ష వేశారు? నీవు నేనంటే అనేకులను దోసుకున్నాం, అనేకములను మోసం చేశాం, అనేకములను అంతము చేశాం. ఆ దోష శిక్ష మన మీద పడటం అది న్యాయమే. కానీ ఆయన ఏమీ ఎరగలేదే, పరిశుద్ధుడే, నిందారహితుడే, ఏ దోషము లేదు ఆయనలో. 7 తీర్పులు తీర్చారు, ఎక్కడైనా దోషం ఉందని చెప్పగలిగారా? మరి అలాంటి పరిశుద్ధుడిని సిలువ వేస్తే అలాంటి వాడితో నువ్వు మాట్లాడే మాట ఇది? అయ్యా దయతో నన్ను క్షమించి నీ రాజ్యములో నన్ను ఒకసారి జ్ఞాపకము చేసుకుంటావా అని అడుగుతున్నాడు. ఏమన్నాడు? నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో ప్రభు అని ఒకసారి అడిగాడు. నా ప్రభు విని వెంటనే మాట చెప్తున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటూ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆఖరి క్షణంలో పశ్చాత్తాపం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హామీ ఇచ్చాడు దేవుడు. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం 18వ వచనం. నన్ను చూసిన సంగతిని గూర్చి 20:18 చదువు. వారు చీకటిలో నుండి అంటుంది చూడు. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారములో నుండి దేవుని వైపు తిరిగిరి. హల్లెలూయా. అమ్మా, దేవుని యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో శ్వాసమును పొందునట్లు వారి కనులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేదనని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వారు ఎక్కడున్నారు? చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారములో నుండి దేవుని వైపు తిరగటం కోసం. ఈ లోకం ఆయన రాకముందు చీకటి కణంగా ఉండిపోయింది, సాతాను యొక్క అధికారంలో ఉండిపోయారు. ఆ రోజుని ఉన్నారనుకోక ఈరోజు కూడా దేవునికి మహిమ కలుగునుగా. నేను పరిశుద్ధుని, నేను యథార్థవంతుడిని, నేను నీతిపరుడిని, ఇదిగో తెల్లని వస్త్రం నేను వేసుకున్నాను కాబట్టి నేను దేవుని దగ్గర ఉన్నాను అనుకోవటానికి ఆస్కారం లేదు.
దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుకని నా ప్రభువుని చీకటిలో నుండి వెలుగులోకి నడిపించడానికి, అంధకారంలోంచి వెలుగులోకి నడిపించడానికి, అపవాది నుంచి దేవుని వైపు మళ్ళించడానికి ఆయన ఏర్పరచుకున్న సాధన. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన చెప్తున్న హామీ ఎందుకంటే, ఇదిగో ఒక నిశ్చయత, నా ప్రభువు ఉన్నాడు నన్ను రక్షించటానికి, నన్ను విడిపించడానికి నా ప్రభువు ఉన్నాడు అని ఒక భరోసాని ఇచ్చారు. హామీ ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. ఈ రోజున క్రైస్తవ్యుడైన బడిన వాడికి ఉన్న ఆ హామీ, ఆ భరోసా, ఆ ఆధారం వేరే ఏ మతస్థుడికి లేదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నేను పడినను తిరిగి లేస్తాను. హల్లెలూయా. నేను పడినను తిరిగి లేస్తాను. ఎందుకు అంటే నా ప్రభు తిరిగి నన్ను లేపుతాడు అనే నిశ్చయంత క్రైస్తవుడికి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నేను పలుమార్లు 100 సార్లు పడినా 101 అయినా సరే నేను లేచి నిలబడతాను. హల్లెలూయా అనే ఒక నమ్మకం, ఆ నమ్మకాన్ని నా ప్రభు కలగజేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అట్లా అని చెప్పి అస్తమానము కూడా మనం పాపం చేసినప్పుడల్లా ప్రభువా నన్ను రక్షించు అని, ఇది ధర్మశాస్త్ర ప్రకారం ఏంటంటే, ఒక వ్యక్తి పాపము దోషము చేశాడు, పాపం చేశాడు, అది పరిహరించబడడానికి ఒక గొర్రెను మేకను తీసుకొని వెళ్ళి దాన్ని బలర్పించి పాప ప్రాయశ్చిత్తం చేసుకుంటే అతడు పరిశుద్ధుడు. తిరిగి అతను ఏం చేయాలి? ఇంకెన్నడూ ఆ పాపము చేయకూడదు, ఆ దోషం చేయకూడదు, ఎందుకంటే ఒకసారి కడగబడ్డాడు కాబట్టి. కానీ ధర్మశాస్త్రంలో వాళ్ళు ఏం చేశారు అంటే, చట్టములో లొసుకులు ఉన్నట్లుగా ఈ ధర్మశాస్త్రాన్ని మానవులకి జ్ఞానం ఎక్కువైపోయి పలుమార్లు పాపం చేయటం, రావటం, కడుక్కోవటం, వెళ్ళటం జరిగిపోతుంది. ఇంకా వాడి పాపం తీరట్లా. కాబట్టి నా ప్రభు ఏం చేశాడు అంటే, ఇట్లా కాదు అని చెప్పి ఆయనే ఆ బలిగా అర్పించబడి, ఆయన ఏం చేశాడు అంటే, ఇక మీదట నీవు పాపము చేయకుండా ఉండినట్లు నీ హృదయంలో పశ్చాత్తాపము కలగాలని ఆ పశ్చాత్తాపాన్ని పెట్టాడు. బలిని ఆయన నిర్మూలన చేసి నీ హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించుకోమని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏం చేయాలి? నీ హృదయాన్ని. ఇప్పుడు బలులు అర్పిస్తున్నామా? మనం అర్పించుట. ఏం అర్పిస్తున్నాం? మన హృదయాల్ని అర్పించు. మన హృదయాల్ని ఆయన ముందు కుమ్మరించుకున్నాను. సన్నిధికి వచ్చి ఆయన పాదాలు పట్టుకొని మన హృదయాలను కుమ్మరించుకొని కన్నీటితో మనం కడుక్కుంటున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కన్నీటితో మనం కడుక్కుంటున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి మన విశ్వాస దేవుని యందు విశ్వాసము చేత పాపక్షమాపణయు పరిశుద్ధపరచబడిన వారిలో శ్వాసమును పొందునట్లు వారి కనులు తెరచబడి. దేవునికి మహిమ కలుగునుగా. మన దేవుని యందు విశ్వాసం పరిశుద్ధపరచబడిన వారిలో శ్వాసము పొందుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. పరిశుద్ధపరచబడిన వారిలో శ్వాసం పొందుకోవాలి. మన ప్రభు ఎవరు? పరిశుద్ధుడు. మనం ఏం పొందుకోవాలి? ఆయనలో శ్వాసాన్ని పొందుకోవాలి. అందుకే మనల్నైనా దేవునికి మహిమ కలుగునుగా ఆ భరోసా మనకిచ్చాడు. ఇంకొక మాట, యాకోబు పుస్తకం 5వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే,
విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నొందుతాడు. విశ్వాసంతో చేసే నీ ప్రార్థన అంత శక్తి కలిగినది. విశ్వాసంతో నువ్వు చేసే ప్రార్థన శక్తి కలిగినది. ఆ విశ్వాసంతో నువ్వు చేసే ప్రార్థన అతడు రోగి అయినా సరే అతడు స్వస్థపరచబడతాడు. అతడు పాపి అయినా సరే అతడు క్షమాపణ దొరుకుతుంది. ఏ ప్రార్థనకి? విశ్వాసముతో చేసే ప్రార్థనకి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంతేకాదు, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట ఉంది. తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. విశ్వాసం ఎవరి ఎడల? మన ప్రభు ఎడల మన విశ్వాసం ఉంచాం కాబట్టి ఆయన ద్వారా మనకు పాపక్షమాపణ విమోచన కలుగుచున్నది. దేవునికి మహిమ కలుగుగా. ఇవి కలగటమేనా? ఆయన యొక్క రాజ్య వారసులుగా మనము ఎంచబడవచ్చు. ప్రభు యొక్క రాజ్య వారసులుగా ఎంచబడవచ్చు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసహీనమైన సహితమైన ప్రార్థనకు అంత శక్తి ఉంది. దేవునికి మహిమ కలుగు. ఎందుకంటే మనకు ఒక భరోసా ఉంది. మేము ఈ లోకపు వారము కాము. మరి ఏ లోకం వారండి మీరు? పరలోకపు వారు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఎందుకు అంటే మేము మా ప్రభు యొక్క రాజ్య నివాస వారసులం. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఏనాన్న ఇద్దరు ఏంటి పక్క పక్కన కూర్చున్నారు? మరేంటి మాట్లాడుతున్నారు? ఇందాక మరి నేను చూస్తూనే ఉంటాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎవరు? మనకి ఏముంది? ఒక భరోసా, హామీ ఉంది. నా ప్రభు ఉన్నాడు నిశ్చింత నాకు ఉంది. మీకుందా? ఉందా? ఎంతమందికి ఉంది? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. 3వ మాట, యోహాను శుభవార్త 19వ అధ్యాయం 26వ వచనం. యేసు తన తల్లియు తన ప్రేమించిన శిష్యుడను దగ్గర నిలుచుట చూచి ఆయన అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ఏం చెప్పాడు? దేవునికి మహిమ కలుగును. ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరిని పంపిస్తుంది నా దగ్గరికి? మీ అమ్మ. పిల్లల దగ్గర కూడా ఉండాలిగా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన 3వ మాటగా అమ్మా ఇదిగో నీ కుమారుడు అని అతనితో ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ మాటలో మనకి ఏం కనపడుతుంది? బాధ్యత కనపడదు, ప్రేమ కనిపిస్తుంది. తల్లి ఎడల ప్రేమ. రెండవది బాధ్యత కనిపిస్తుంది. ఎందుకు అంటే ఆ సమయంలో కూడా అంత శ్రమ పొందుతూ కూడా అంత బాధపడుతూ కూడా ఆ తల్లిని మర్చిపోలేదు. పాదాల దగ్గర నుంచి ఉంది. అయ్యా నా పరిస్థితి ఏంటి? నువ్వు వెళ్ళిపోతున్నావు, నీవే ఆధారం చేసుకున్నాను, నీవే నన్ను చూస్తావు అనుకున్నాను,
మరి ఈ రోజున నీ స్థితిని చూడలేకపోతున్నాను, నేను నిస్సహాయంగా నిలబడిపోతున్నా. తర్వాత నా పరిస్థితి ఏంటి? నన్ను ఎవరు చూస్తారు? నన్ను ఎవరు ఆదరిస్తారు? నేను చూస్తే ముసలిదాన్ని అయిపోయానయ్యా అంటే యేసు ప్రభు వారి తర్వాత ఆమె ఇంకా ఎవరిని కనలేదా? ఆమెకి బిడ్డలు లేరా? మరి ఎందుకు ఆయన దగ్గర నిలబడిపోయింది? ఆయన ఆ బాధ్యత ఎందుకు తీసుకున్నాడు? దేవునికి మహిమ కలుగును. అంటే ఒక రోజున యేసు ప్రభు వారు ఉపమానం చెప్తున్నారు, మీటింగ్లో ఉన్నారు. ఆయన బోధిస్తుండగా ఆమెయు తల్లియు ఆ సహోదరులు కలిసి అక్కడికి వచ్చారు అని చెప్పి కొంతమంది, అయ్యా బోధకుడా, ఇదిగో మీ తల్లియు మీ సహోదరులు నీ కోసం వచ్చారయ్యా. ఆయన ఏమన్నాడు? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడు తప్ప నాకెవడు లేడు అని. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ఆ మాట తర్వాత అమ్మ ఏం చేసిందంటే వారిని విడిచిపెట్టేసి ఈయనతో పాటు ఉండిపోయారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇక ఆ భారం ఎందుకంటే ఆమె గర్భములోంచి ఈయన వచ్చాడు కాబట్టి, ఆమె గర్భవతి కూడా ఈయన మోసింది కాబట్టి, ఇక నీవే నా దిక్కు అని చెప్పి అక్కడ నిలబడిపోయింది కాబట్టి ఆయన తన తల్లితో చెప్తాడు, అమ్మా నువ్వు అధైర్యపడొద్దు, అమ్మా నువ్వు భయపడొద్దు, అమ్మా ఇదిగో ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్తాడు. తన శిష్యుని చూసి అంటున్నాడు కదా, ఇదిగో నీ తల్లి అని చెప్పి ఆ గడి నుంచి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు. హల్లెలూయా. అదే గడి నుంచి ప్రభు ఎప్పుడైతే అతనికి ఆజ్ఞాపించాడో ఆ గడిలోనే తల్లిని చేర్చుకున్నాడు తన ఇంట. దేవునికి మహిమ. ఇంతకాదు ఆ శిష్యుడు ఎవరో తెలుసా? యేసు ప్రభు వారి యొక్క రొమ్మున ఆనుకునే శిష్యుడే. 12 మంది శిష్యుల్లో ఒకడు పోయాడు. 11 మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళు కాకుండా ఇంకా 70 మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళు కాకుండా అనేక మంది శిష్యులు ఉన్నారు. కానీ సిలువ వేయబడి ఆ గడియలో ఆ సమయంలో ఆ సిలువ దగ్గర నిలబడింది ఇద్దరు నిలబడ్డారు. ఒకరు యేసు యొక్క తల్లి, రెండోది యేసు రొమ్మున ఆనుకున్న యోహాను. ఆ రొమ్మున ఆనుకున్న శిష్యుడు నిలబడ్డాడు, ఆ తల్లి నిలబడింది. ఇంకెవరు లేరు అక్కడ. ఆయన వెళ్లాడుతూ ఉన్నాడు. ఆ తల్లి యొక్క దీనస్థితి చూశాడు, ఆ తల్లి యొక్క ఆలోచనలు చూశాడు. ఎన్ని ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. ఇక నాకు దిక్కెవరు ఉన్నారు, ఇక నన్ను ఆదరించేవారు ఉన్నారు, నన్ను ప్రేమించేవారు, నాకు ఈ వయసులో ముద్ద పెట్టేవారు ఎవరు ఉన్నారు, నాకు దిక్కెవరు ఉన్నారని ఎన్ని ఆలోచనలు ఉంటాయి. అవన్నీ ఎరిగిన హృదయ అంతరంగంలో ఎరిగిన ఇక నా ఆధారం అనుకుని నీ వెంటే వచ్చేసాను కదయ్యా, నీవే నా బిడ్డ అనుకుని నీతోనే ఉండిపోయాను కదయ్యా, అందరినీ విడిచిపెట్టేశాను కదయ్యా అని ఆ తల్లి ఎంతగా హృదయంలో మదన పడిందో అది చూసి నా దేవుడు అంటున్నాడు కదా, అమ్మా ఇదిగో ఇక మీదట నేను లేని లోటు ఇదిగో నా శిష్యుడు తీరుస్తాడు అన్న. దేవునికి మహిమ కలుగును. ఆ శిష్యుడు ఎలాంటి వాడు అంటే ఎప్పుడైతే ప్రభు ఆ మాట చెప్పాడో విని వెంటనే తనని తన ఇంట చేర్చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. నిజమే పిల్లారా, ఎక్కడ కూడా ఆయన విడిచిపెట్ల. ఆఖరి గడిలో కూడా ఆయన బాధ్యత నెరవేర్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మొదటి రాజుల పుస్తకం 17వ అధ్యాయం 23వ వచనం ధ్యానించుకుందాం. ఏలియా ఆ చిన్నవాడిని తీసుకొని గదిలోండి దిగి ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు, వాడు బ్రతుకునుచున్నాడని చెప్పగా ఆ స్త్రీ ఏలియాతో,
నీవు దైవజనుడు ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదును అని. హల్లెలూయా. ఎందుకు అంటే అక్కడ మనం చూసినట్లయితే ఏలియా పోషించబడటం కోసం ఆ సారెపత్తులో ఉన్న ఆ విధవురాలింటికి ప్రభు వెళ్ళమన్నాడు. ఏలియా, ఇదిగో సారెపత్తులో ఉన్న ఆ విధవురాలు ఉంది, ఆ విధవురాలు ఇంటికి వెళ్ళు, నువ్వు కొంతకాలం అక్కడ ఉండు అన్నాడు. అలా ఉండమన్నప్పుడు ఏలియా అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మనకు బాగా తెలుసు, ఆ ఏలియాకు రొట్టె ఇచ్చింది. తర్వాత ఆమె బిడ్డలు తృప్తిగా తిన్నారు. ఆ దేశంలో కరువు తీరిపోయేంత వరకు కూడా వాళ్ళ ఇంట్లో సమృద్ధి అలాగే నిలిచిపోయింది. అయితే ఈ పిల్లవాడికి ఒక రోగం వచ్చింది. పిల్లవాడు చనిపోయాడు. చనిపోయినప్పుడు ఆ ఏలియాతో ఈవిడ ఒక మాట అంది. చూడండి, ఆ మాట చూడండి. ఆ మాట 17 వచ్చి నుంచి రండి. 20. ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలవజాలనంత వ్యాధి గలవాడయ్యాడు. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? చూడండి, అయ్యా ఓ దైవజనుడా, నువ్వు నా దగ్గరికి రావాల్సిన అవసరం ఏంటి? అసలు ఎందుకు వచ్చావు? నువ్వు నా దగ్గరికి వచ్చి నా పాపములను జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని. చూడండి ప్రియులారా, ఆమె ఏమంటుంది చూసారా? అసలు దైవజనుడా, నువ్వు నా దగ్గర ఎందుకు వచ్చావు? నువ్వు వచ్చి నా పాపములను నాకు జ్ఞాపకము చేసావు. చూడండి, నువ్వు నా దగ్గరకు వచ్చి రావటమే కాదు, నా పాపములు నాకు జ్ఞాపకము చేసావు కాబట్టి నా కుమారుడు చనిపోయాడు. ఎందుకంటే నేను చేసిన పాపాలను బట్టి నా కుమారుడు చచ్చిపోయాడు అని చెప్పేస్తుంది ఆవిడ. దేవునికి మహిమ కలుగుగా. అసలు నువ్వు నా దగ్గరకు వచ్చావు రాబట్టే నా పాపాలన్నీ నా జ్ఞాపకంలో వచ్చాయి, నేను చేసిన పాపాలన్నీ. ఇప్పుడు ఆ పాపాలు వెళ్ళిపోయి నా బిడ్డ మీద పడ్డాయి, నా బిడ్డ చచ్చిపోయాడు. అది నువ్వు ఎందుకు వచ్చావు నా ఇంటికి అని అడుగుతుంది. న్యాయమే అంటారు ఇది? ఏమ్మా, న్యాయమేనా? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈమె చేసిన పాపాలు బట్టి ఆయన బిడ్డ చనిపోయాడు. అది ఆవిడే చెప్పేస్తుంది మాటలో. చెప్పేస్తూ ఆమె అంటుంది కదా, అసలు నువ్వు రాబట్టేగా నా పాపాలు జ్ఞాపకం వచ్చాయి, లేదంటే అది ఎవరికి తెలిసేది కాదు, నేను కూడా మర్చిపోయాను కదా అంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దైవజనుడు రాబట్టి ఏ వచ్చినాయంట? తన పాపాలు జ్ఞాపకంలోకి వచ్చాయంట. దేవునికి మహిమ కలుగునుగా. అందుకే చాలామంది దైవజనులు రానివ్వరాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఒకసారి అందరూ కూడా గట్టిగా హల్లెలూయా చెప్దామా? ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. దైవజనుడా, నీవు నా ఇంటికి వచ్చావు కాబట్టి నా పాపాలు జ్ఞాపకంకి వచ్చాయి, నా బిడ్డ చచ్చిపోయాడు. వాస్తవానికి దైవజనుడు ఎందుకు వచ్చాడు? ఆ బిడ్డను చంపేయడానికి వచ్చాడా? ఆమె పాపాలు జ్ఞాపకం చేయడానికి వచ్చాడా? మరి దేనికి వచ్చాడు? ఆమెను పోషించటానికి, ఆమెను జీవింప చేయటానికి, ఆ కరువు నుంచి విడిపించటానికి వచ్చాడు. రాంగానే ఆమెలో ఇప్పుడు పాపాలు జ్ఞాపకం వచ్చాయంటే ఇప్పుడు ఆమెకి ఏమొచ్చింది? ఏమొచ్చిందండి? పశ్చాత్తాపం వచ్చి తన పాపాలను ఒప్పుకుంటుంది. తన పాపాలను కప్పుకోలా, తను చేసిన పాపాలన్నీ కూడా ప్రాయశ్చిత్తం జరిగింది అక్కడ. ఊరికనే ప్రభు కార్యం చేసేలా, ఊరికనే ప్రభు వెళ్ళిపోయి నువ్వు అక్కడ ఉండిపోని చెప్పలా ఏలియాకి. ఆమె చేసిన పాపాలన్నీ కూడా ఏమయ్యాయంటే ప్రాయశ్చిత్తము చేయబడ్డాయి. ప్రాయశ్చిత్తము చేయబడిన తర్వాత ఆ దోషము, ఆ బిడ్డ మీద పడిన దోషము కూడా, ఆ బిడ్డ చనిపోతే ఆ బిడ్డను ఏం చేశాడు? దైవజనుడు ఏం చేశాడంటే తిరిగి బ్రతికించాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. తాను చేసిన పాపాలను
బట్టి, ఆ దోషాలను బట్టి శిక్షా విధి తన కుమారుడి మీదకు వచ్చింది. కానీ తాను చేసిన ప్రార్థన, తాను చేసిన పశ్చాత్తాపం, తాను పొందిన ఆ కృపను బట్టి తిరిగి తన కుమారుడు బ్రతికించబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నా ప్రభువు కూడా ఒకరి మీద కనికరపడ్డాడు. లూకా శుభవార్త 7వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే, ఆయన మార్గమధ్యంగా వెళ్తుంటే ఒక పాడి మీద శవాన్ని మోసుకొని వస్తున్నారు. ప్రభువు ఆమెను చూసి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. ఆయన, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను నేను. ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగిన. ఆయన ఆ పిల్లవాడిని తన తల్లికి అప్పగించాడు. హల్లెలూయా. చూడండి పిల్లరా, ఆయన దూరంగా అంత దూరం చూడగానే ఆ తల్లి యొక్క వేదన, ఆ తల్లి యొక్క రోదన ఆయన గమనించాడు. అరే, తన విధవరాలమే, తనకు భర్త లేడు, తనకి ఎవరు ఉన్నారంటే ఇక తనకి పుట్టినవారు ఎవరు లేరు. ఉన్నవాడు ఒకే ఒక కుమారుడు, ఆ చిన్నవాడు. ఆ ఒక్కగాని ఒక కుమారుడు తప్ప ఇక ఆవిడకి ఎవరు లేరు. ఆమె రోధిస్తుంది, విలపిస్తుంది. అయ్యా నా కొడుకా, ఇక నీవు తప్ప నాకెవరు ఉన్నారు? నిన్ను చూసుకునే కదా నేను బ్రతుకుతున్నాను. ఇగో ఇన్ని శ్రమలు అనుభవించినా, ఇన్ని బాధలు అనుభవించినా, ఇన్ని కష్టాలు అనుభవించినా, ఇన్ని నిందలు వచ్చినా, ఇన్ని అవమానాలు వచ్చినా, అయ్యా నిన్ను చూసుకునే కదా నేను బ్రతుకుతున్నాను. రేపు పొద్దున్న నువ్వు పెద్దవాడు అయ్యి నాకు అంత ముద్ద పెడతావు అనే కదా నీ మీద ఆధారపడి ఉన్నాను. నేను బ్రతికుండగానే నీవు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావే, మరి ఇక నాకెవరు ఉన్నారు? నేను ఎందుకు నాకు బ్రతికెందుకు? నేను బ్రతికి ఉపయోగం ఉంది? రేపు పొద్దున నన్ను చూసే దిక్కెవరు ఉన్నారు? నన్ను తీసుకుని వెళ్ళే దిక్కెవరు ఉన్నారు అని ఏడుస్తుంటే నా ప్రభు వాళ్ళంత దూరం చూడగానే ఆమె మీద కనికరపడ్డాడు. ఆయన కనికరపడ్డాడు కాబట్టి ఆ చిన్నవాడిని లే అని చెప్పి లేపి తన తల్లికి అప్పగించి, అమ్మ ఇదిగో నీ ఆధారమైన బిడ్డ, ఇక ఈ బిడ్డ నీకు ఆధారంగా ఉండే బిడ్డ ఇదిగో అని చెప్పి భరోసా ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆ బాధ్యతను నెరవేర్చాడండి. సిలువలో వేలాడుతూ కూడా ఆ బాధలు, భయంకరమైన బాధలు, శ్రమలు అనుభవిస్తూ కూడా, అందరి పాపాలు ఆయన మీద ఏలుబడి చేస్తున్నా కూడా ఆయన యొక్క బాధ్యతనైనా మర్చిపోలేదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి 4వ మాట, 4వ మాట మత్తయి శుభవార్త 27వ అధ్యాయం 46వ వచనం. 4వ మాట మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 46వ వచనము. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు లేమి లేమి ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నా ఎందుకు చెయ్య విడిచితివని అర్థం. దేవునికి మహిమ కలుగునుగా. 4వ మాట, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి? ఏలి ఏలి లామా సబక్తాని. దేవునికి మహిమ కలుగునుగా. నా దేవా నా దేవా నా చెయ్యి ఎలా విడిచితివి? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. తండ్రి కుమారుని చెయ్యి విడిచిపెట్టేశాడు. తండ్రి ఏం చేశాడు? కుమారుని చెయ్యి విడిచిపెట్టేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. కుమారుని చెయ్యి విడిచిపెట్టాడు. ఎందుకు కుమారుని చెయ్యి తండ్రి విడిచిపెట్టాల్సి వచ్చింది? లోకములో ఉన్న అందరి పాపాలు కూడా
ఆయన మీద పడినప్పుడు ఆయన పాపుల్లో ప్రధాన పాపి, మహాపాపిగా మారిపోయాడు. పరిశుద్ధునికి పాపికి పొత్తు లేదు. కాబట్టి తండ్రి పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కుమారుడు అందరి పాపాలు ఆయన మీద పడ్డాయి కాబట్టి ఇప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ బంధము విడిపోయింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అప్పటి వరకు కూడా ప్రతి విషయంలో కూడా చెయ్యి పట్టుకొని ఉన్న తండ్రి, కుమారుడు యొక్క చెయ్యి పట్టుకున్న తండ్రి. మన బిడ్డలు మనం చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఉంటాం. నడిపిస్తూ అడుగులు నేర్పించేది, అడుగులు నేర్పిస్తామా? వచ్చి రాని ఆ నిలబడలేని ఆ నిలబడే స్థానంలో ఏం చేస్తాం? చేయి పట్టుకొని, చేయి పట్టుకొని ఇలా పట్టుకొని జాగ్రత్తగా నడిపించుకుంటూ వస్తుంటాం. ఎందుకని? పడిపోతే ఎక్కడ దెబ్బ తగులుద్దు అనే ప్రేమ, వాత్సల్యత. మరి ఒక్కడై ఉన్న కుమారుడి ఎడల మరి తండ్రికి ఎంత ప్రేమ ఉంటుంది? అలాంటి కుమారుని సైతము కూడా ఆయన చెయ్యి విడనాడాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏ పరిస్థితుల్లో ఆయన అడుగుతున్నాడు? మహావేదన పడుతూ, ఆ వేదన భరితమైన ఆ సమయంలో అడుగుతున్నాడు. వేదన పడుతున్నాడు. ఒక పక్కన చూస్తే భయంకరమైన శ్రమ అనుభవిస్తున్నాడు. ఆ భయంకరమైన శ్రమలో ఒళ్ళంతా కూడా మనం కొంచెంసేపు నుంచి ఉంటేనే కాళ్ళు చేతులు లాక్కొస్తాయి. అలాంటిది ఒళ్ళంతా కూడా గాయాలే, రక్తం అంతా కారిపోయింది. ఆయన శరీరంలో ఏమీ లేదు. సిలువేయబడి ఉన్నాడు. చేతులు ఇలా మేకులతో గాళ్ళు చేతులు బంధించబడి ఉన్నాయి. ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతూ ఉన్నాడు. అలా వేలాడుతూ ఉన్నప్పుడు కూడా తండ్రి అయినా ఆయన చేయి పట్టుకుని ఉంటాడు కదా, ఆయన నాకు ఆధారమై ఉంటాడు కదా అనుకున్నాడు. ఆ సమయంలో తండ్రి కూడా చేయి విడిచిపెట్టేశాడు. తండ్రి కూడా చేయి విడిచిపెట్టేశాడు. నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఒక పక్కన వేదన పడుతున్నాడు. భయంకరమైన ఆ వేదనలో తండ్రిని అడుగుతున్నాడు, నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి అని అడుగుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యోహాను శుభవార్త 17వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఇక్కడ మాట్లాడుతున్నాడు, నావన్నీయు నీవి, నీవియు నావి. ఇప్పుడు ప్రభు మాట్లాడు. తండ్రి దగ్గర ఉన్నవన్నీ కూడా ఎవరయ్యి? ప్రభువి. ప్రభు దగ్గర ఉన్నవన్నీ కూడా ఎవరయ్యి? తండ్రివి. నావన్నీ నీవి, నీవన్నీ కూడా నావే. ఇప్పుడు నేను వారి మధ్య మహిమపరచబడుచున్నాను. నేను ఇక్కడ లోకంలో ఉండను కానీ వీరు లోకంలో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి, చూడండి, పరిశుద్ధమైన తండ్రి, మన ఇద్దరము కూడా ఏకమై ఉన్నలాగునా. అంటే ఒక నిమిషం, మన ఇద్దరము కూడా ఎలా ఉన్నారు? వాళ్ళిద్దరు కూడా పరిశుద్ధమైన తండ్రిను ప్రభువు కూడా ఎలా ఉన్నారు? ఏకమై ఉన్నారు. ఇద్దరు ఒకటే, కలిసిపోయి ఉన్నారు, ఏకంగా ఉన్నారు. మరి అలాంటిది ఆయన పరిశుద్ధుడిగా ఉన్న తండ్రి, ఈయన ఎప్పుడు పాప అయిపోబట్టికి ఏమైపోయారు? విడిపోయారు. దేవునికి మహిమ కలుగు. నావన్నీ నీవి, నీవన్నీ కూడా నావే. అంటే ఇద్దరిలో ఎక్కడ తేడా లేదు, ఎక్కడ కూడా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అంటాకి లేదు. అన్నీ కూడా సమానమే, అన్నీ కూడా సమానమే, ఎక్కడ కూడా తేడా లేదు. అలాంటిది ఆయన పరిశుద్ధుడిగా మిగిలిపోయినా పాపిగా అయిపోయాడు. ఇప్పుడు ఎడబాటు వచ్చేసింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 8వ అధ్యాయం 19వ వచనం. వారు అడుగుతున్నారు, అయ్యా నీ తండ్రి ఎక్కడ ఉన్నాడు అని అడిగితే యేసు, మీరు నన్నైనా నా తండ్రినైనాను ఎరగరు, నన్ను ఎరిగి ఉంటారా? నేను నీకు తెలిస్తే నా తండ్రి కూడా నీకు తెలిసే ఉంటాడు అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగుగా. మీరు నన్ను తెలుసుకోవట్లేదు, నన్ను ఎరగట్లేదు, నా తండ్రిని ఎరగట్లా. అసలు మీరు నన్ను తెలుసుకుంటే నా తండ్రిని మీరు తెలుసుకుంటారు అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగుగా.
10-15. తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో నేను అలాగే తండ్రిని ఎరుగుదును. దేవునికి మహిమ కలుగును. నేను తండ్రిని ఎలా ఎరుగుదునో, నేను తండ్రికి అంటే తండ్రి నాకు ఎలా తెలుసు, నేను కూడా తండ్రికి అలాగే తెలుసు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. 14:9. యేసు ఫిలిప్పు, నేను ఇంతకాలం మీ యొద్ద ఉన్నాను, నీవు నన్ను ఎరగవా? నన్ను చూసినవాడు తండ్రిని చూసి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనపరచమని నీవెలా అడుగుతున్నావు? పిలుపుతో అడుగుతున్నాడు. పిలుపు అన్నాడు, అయ్యా నీవు తండ్రి దగ్గరికి వెళ్తా అంటున్నావు కదా, మరి తండ్రికి మేము తెలుసు అంటున్నావు కదా, అసలు తండ్రి ఎలా ఉంటాడు మాకు చూపించు అన్నాడు. పిచ్చోడా, నేను ఇంతకాలము మీ దగ్గరే ఉన్నాను, మీతోనే ఉన్నాను, మీతోనే పడుకున్నాను, మీతోనే తిన్నాను, నేను ఇంతకాలం మీతో ఉన్నా, ఇంకా నువ్వు తండ్రి ఎలా ఉన్నాడో నాకు చూపించంటావేంటి? నేనే తండ్రిని, నేనే ప్రభుని, నేనే ఆయనే నేను అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. నన్ను తెరిచి ఉంటే, నన్ను ఎరిగి ఉంటే తండ్రిని ఎరిగి ఉన్నట్లే, తండ్రిని ఎరిగి ఉంటే నన్ను ఎరిగి ఉన్నట్లే అని చెప్తున్నాడు. అంటే ఆ సంబంధము కలిగి ఈయనే ఆయన. కాకపోతే ఏంటంటే ఈ లోకానికి ఆయన వచ్చేటప్పుడు తన మహిమనంతా కూడా అక్కడ విడిచి సామాన్య మానవుడు నాలాగా ఒక శరీరము ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఆయనని మనము కుమారుడు అని పిలుస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన మన కుమారుడిని పిలుస్తున్నాం. ఆయన మహిమ అంతా కూడా ఆయన పరలోకంలో విడిచిపెట్టి వచ్చాడు కాబట్టి ఆ మహిమను తండ్రి అని మనం పిలుస్తున్నాం. అందుకే అన్నాడు, తండ్రి లోకం పుట్టక మునుపు ఏ మహిమతో నేను నీ దగ్గర ఉన్నానో ఆ మహిమను నాకు దయచేయమన్నా. అంటే లోకం పుట్టక మునుపు తండ్రితో ఏ మహిమతో ఉన్నాడో అదే మహిమను తిరిగి నాకు దయచేయమని అడిగాడు. దేవునికి మహిమ కలుగునుగా. అంటే ఆయన మహిమనంతని అక్కడ విడిచిపెట్టి వచ్చాడు కాబట్టి. అమ్మ ఫ్యాన్ తగ్గించు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే ఇక్కడ ఆయన వేదన, ఎందుకంటే ఎన్నడూ కూడా ఆయన తండ్రిని విడిచిపెట్టింది. అంటే ఇద్దరు ఒకటే. కానీ మరి ఇక్కడికి వచ్చేపాటికి ఆ దోషము, ఆ పాపము ఆయన మీద ఎప్పుడైతే మోపబడిందో అప్పుడు ఆయన యొక్క మహిమ ఆయన విడిపోయింది. ఆయన బాధించబడింది, బాధపడ్డది అంతా కూడా ఆయన అనుభవించాడు, శ్రమను అనుభవించాడు. చిన్న దెబ్బ తగిలితేనే అబ్బా అంటాం, చిన్న దెబ్బ తగిలితేనే దాన్ని తట్టుకోలేనంతగా ఉంటాం. ఇది మన శరీరము కాబట్టి, మనం మానవులం కాబట్టి, మనం నరువులం కాబట్టి, అయ్యా మనకు బాధలు ఉంటాయి, దేవుడికి ఏం బాధ ఉంటుంది అనుకుంటారేమో. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు మనలాగే వచ్చాడు. ఆయన దేవుడిగా ఈ లోకానికి రాలా, ఆయన మనలాగే వచ్చాడు, మనలాగే జీవించాడు, మనలాగే ఆ బాధలన్నీ కూడా అనుభవించాడు. ఆ బాధలన్నీ కూడా అనుభవించాడు. ఒక మాట పలికితే సర్వ సృష్టి సృజించబడింది. ఒక మాట పలికితే అలాంటిది అందరి పాపాలు పరిహరించబడును కాకంటే అయిపోదా? మరి ఆయన ఎందుకు ఆ వేదన పడాలి, ఆ శ్రమ అనుభవించాలి, ఆ బాధలు అనుభవించాలి? దేవునికి మహిమ కలుగునుగా. అది కూడా ఆయన యొక్క ప్రభావ మహత్యములు ఆయన దగ్గర లేకోకుండా ఆయన ఒక వ్యక్తిగా, మనలా ఒక మానవుడిగా ఆ శ్రమను అనుభవించారు. అంటే మనకు కలుగుచున్న శ్రమలు కానీ, బాధలు కానీ మనము అలాంటివన్నీ కూడా అనుభవించాలి. బాధలు, శ్రమలు, అవమానాలు ఏవైనా సరే మనం కూడా అనుభవించాలి. ఆ బాధ ఎలా ఉంటుందో ఆయనకి తెలుసు. అందుకే ఆయన అనుభవించాడు. దేవునికి మహిమ కలుగుతుంది.
ఆ శ్రమ ఎలా ఉంటుందో, బాధ ఎలా ఉంటుందో, ఇబ్బంది ఎలా ఉంటుందో, కష్టం ఎలా ఉంటుందో, అవమానం ఎలా ఉంటుందో, ఇవన్నీ కూడా ఆయన అనుభవించాడు కాబట్టి వాటి నుంచి మనకి విమోచనము దొరికింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి 5వ మాట, సిలువలో 5వ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనములు నెరవేర్చినట్లు నేను దప్పికొనుచున్నాను అనెను. ఆయన పలికిన 5వ మాట, నేను దప్పికొనుచున్నాను. ఆయన ఏం కొనుచున్నాడు? దప్పికొనుచున్నాను. ఎప్పుడు ఆ మాట? సమస్తం కూడా సమాప్తం అయిందని ఎరిగి, ఆయన చేయాల్సిన పనంతా కూడా ముగించబడిందని ఎరిగి అప్పుడు చెప్తున్నాడు, నేను దప్పికొనుచున్నాను. ఆయన దప్పికొంటాం ఏంటండి? ఎవరైనా జీవోజాలపు ఓట ఆయనే. దేవునికి మహిమ కలుగు. జీవోజాలపు ఓట ఆయన. మరి ఆయన దప్పికొంటాం ఏంటి? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యోహాను శుభవార్త 4వ అధ్యాయం 14వ వచనం. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడు తప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన సారేపత్తు అనే ఆ ప్రాంతాలకు సమరయ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ సమరయ స్త్రీతో ఆయన మాట్లాడుతూ, ఇదిగో నేనిచ్చు నీళ్లు త్రాగువాడు దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవనకై వానిలోనే ఊరెడే నీటి బొగ్గగా ఉంటాయని చెప్పేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. అంటే ఇక ఎన్నడూ దప్పికొనడు. ఎందుకంటే వానిలోనే ఊరుతూ ఉంటాయి నీళ్ళు. ఎవరిలో? ఆయన ఇచ్చి నీళ్ళు ఎవరో తాగుతారో వారిలోనే ఇక ఊరుతా ఊరుతా ఊరుతూ ఉంటాయి. ఎన్నడూ కూడా ఇక వాడికి దప్పికే ఉండదు. ఆ ఊట ఏం చేస్తుంటే నిత్య జీవానికిచ్చు, నిత్య జీవానికి వారిలో ఊరేడి ఊట. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే వాక్యమై ఉన్న దేవుడు ఆ వాక్యాన్ని, ఆ కృపా వాక్యాన్ని పరిపూర్ణముగా ఈ లోకం మీదకి ఆయన ప్రతి ఒక్కరికి అందునట్లుగా చేసి ఆ వాక్యము చేత అందరిలో కూడా ఆ నీళ్లు ఊరాలి అని, ప్రతి వాడిలోనూ ఊరాలి అని చెప్పి అందరికీ పంచిపెట్టేశాడు. దేవునికి మహిమ కలుగు. అందరికీ పంచిపెట్టేశాడు. తనకు కలిగిన సమస్తము కూడా ధారాళంగా దయచేసేసాడు అందరికి. ఇక ఆయన దగ్గర ఏమీ లేదు. ఇక ఆయన దగ్గర ఏమీ లేదు. అంతా కూడా అందరికీ ఇచ్చేసాడు. అంతా కూడా అందరికీ కూడా ఇచ్చేసాడు. చేసి ఇప్పుడు మరి ఆయన దాహం ఎలా తీరాలి? ఆయన దాహం ఎలా తీరాలి? ఇప్పుడు ఆయన దాహం అడుగుతున్నాడు. ఏమైనా దాహం కొన్నాడు, నేను దప్పికొనుచున్నాను అన్నాడు. ఆయన దాహం ఎలా తీర్చబడుతుంది? ఆ దాహము ఆయన ఏం చేశాడు? ముందు ఏం చేశాడు? నేనిచ్చు నీళ్ళు త్రాగువాడు ఎన్నడు కూడా దప్పికొనడు, నేను వానికి నీళ్ళిచ్చు నిత్య జీవమును వాడికి ఆ వాడిలో ఊరేడి ఆ ఊట. అంటే నిత్య జీవానికి తీసుకుని వెళ్ళే ఊట వాడిలో ఊరుతుంది. ఇప్పుడు అందరికీ నిత్య జీవాన్ని ఇచ్చేశాడు. అందరికీ తన దగ్గర ఉన్నది మొత్తం సమకూర్చి ఇచ్చేశాడు. ఇప్పుడు ఆయన దప్పికుంటున్నాడు. ఆ దాహం ఎలా తీర్చబడాలి అంటే ఆయన ద్వారా ఎవరైతే ఆ దాహము తీర్చుకున్నారో,
ఆ దాహము తీర్చుకున్నారు. ఆ దాహము ఇప్పుడు వాడిలో ఊరుతున్నాయి. వాడు ఇంకెన్నడూ దప్పికొనట్లేదు. ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడంటే ఆ నీళ్లను అనేకులకు పంచిపెడుతున్నాడు. ఇప్పుడు అనేకులు నిత్య జీవానికి వారసులైపోతున్నారు. ఆయన సమాప్తమైందని ఎరిగి అది తెలుసుకున్నాడు. అంటే ఇప్పుడు వీళ్ళందరినీ నేను రక్షించాను, వీళ్ళందరి కోసం నా రక్తము కార్చాను, వీళ్ళందరి కోసము నా దగ్గర ఉన్న సమస్తం కూడా ధారపోసాను. ఇప్పుడు వీరందరూ కూడా ఏం చేయాలి? ఆయన యొక్క దాహాన్ని తీర్చాలి. ఏం చేయాలి? మీరందరూ ఏం చేయాలి? ప్రభు దాహాన్ని తీర్చాలి. దాహాన్ని తీర్చాలంటే ఏం చేయాలి? మీరందరూ కూడా నిత్య జీవంలోకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? నిత్య జీవంలోకి వెళ్ళాలి. అప్పుడు ఆయన దాహం తీర్చబడుతుంది. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. మరి ఆయన దాహము తీర్చునే నువ్వు ఉన్నావా? ఆయన ఇచ్చిన నీళ్లు తాగావా? తాగారా? ఆయన ఇచ్చిన నీళ్ళు తాగారా? తాగారు లేదా? ఓసారి నిద్రపోతున్న అందరూ కూడా హల్లెలూయా చెప్పండి. ఇంకా మేల్కొల నిద్రపోతున్న చెప్పండి గట్టిగా. నిద్రపోతున్న వాళ్ళు గట్టి చెప్పమని, నిద్రపోయేటట్టుగా చెప్పండి. అది కూడా అర్థం కాలేదా? నిద్రపోవాలంటే ఏం చేయాలి చెప్పండి మరి గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. నిజం పిల్లారా, జ్వాల పడినట్టు ఉందా? జ్వాల పడేట్టు ఉంది. ఏడిపిస్తాను ఇప్పుడు. జ్వాల పడినట్టు వాక్యం అవగానే ఏడిపిస్తా. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన కోసం మొరపెట్టొద్దా? ఆయన కోసం కన్నీరు గార్చొద్దా? ఆయన దాహాన్ని నువ్వు తీర్చొద్దా? నీ కళ్ళ వెంట నీళ్లు కారాలి, నీ పశ్చాత్తాపం కలగాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన దాహమును నువ్వేం చేయాలి? తీర్చాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 2 సమూయేలు 23వ అధ్యాయం 16వ వచనం. ఆ ముగ్గురు బలాఢ్యులు ఫిలిష్తీయుల దండు కావలి వారిని ఓడించి దారి చేసుకొని పోయి బెత్లెహేము గవిని దగ్గర ఉన్న బావి నీళ్లు చేది దావీదు నొద్దకు తీసుకుని వచ్చారు. అయితే అతడు ఆ నీళ్లు త్రాగుటకు మనసు లేక యెహోవా సన్నిధిని పారబోసి, యెహోవా నేను ఈ నీళ్లు త్రాగనయ్యా. వారు ఆ ముగ్గురు కూడా తన ప్రాణములకు తెగించి పోయి తెచ్చిన వారి చేతి నీళ్లు నేను త్రాగుదునా అని చెప్పి త్రాగని వల్లకున్నాడు. హల్లెలూయా. చూడండి పిల్లారా, దావీదు ఏం చేశాడంటే ఫిలిష్తీయులు వచ్చి ఆ పట్టణాన్ని పట్టుకున్నారు. దావీదు ఏమో బయట ఉన్నాడు, శత్రువులేమో పట్టణము స్వాధీనపరుచుకున్నారు. ఇప్పుడు ఆ పట్టణంలో ఉన్న బావి నీళ్లు తాగాలని దావీదు కోరుకుంటున్నాడు. అది ఏ పట్టణము? అదే పట్టణం? ఏ పట్టణం అది? బెత్లెహేము పట్టణం. ఏ పట్టణం? బెత్లెహేము పట్టణం. అంటే దావీదు పుట్టింది అక్కడే. దావీదు ఊరు ఏదంటే బెత్లెహేమే. దావీదు ఊరు బెత్లెహేం. దావీదు పుట్టింది బెత్లెహేములోనే. నా ప్రభువు పుట్టింది బెత్లెహేములో. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. దావీదు ఆ నీళ్లు తాగాలి. ఎందుకు అంటే నా ప్రభు అక్కడే పుట్టబోతున్నాడు, ఆ గడ్డ మీద పుట్టబోతున్నాడు. ఆ నీళ్ళు నేను త్రాగాలి అని ఆశపడ్డాడు. కానీ తన ఊరి నీళ్లు తను తాగాలనుకున్నాడు.
చెప్పాడు అక్కడ శిశు వాళ్ళతో సైనికులు చెప్పాడు, ఇదిగో ఆ నీళ్లు నేను తాగాలనుకుంటున్నాను అన్నాడు. అంతే. అక్కడున్న బలాదీల్లో 3 బలాదీలు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. అంతే. దావీదు మాట పూర్తి కాకముందే వీళ్ళు ఏం చేశారు, పరిగెత్తుకుంటూ వెళ్ళి శత్రువును ఛేదించుకుంటూ, శత్రువులేమో ఆక్రమించుకుని ఉన్నారు, వారిని ఛేదించుకుని దారి చేసుకుంటూ వెళ్ళిపోయి, అంటే వారిని యుద్ధం చేసి జయించుకుంటూ వెళ్ళిపోయి ఆ బావి నీళ్లు తీసుకొని వచ్చి దావీదుకు ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. దావీదేమంటున్నాడు, వారి ప్రాణమును తెగించి తీసుకుని వచ్చే నీళ్ళు నేను తాగి తృప్తి చెందనా? నాకొద్దు ప్రభువా, ఇదిగో ఈ నీళ్ళు నీ సన్నిధిలో నేను కుమ్మరించుతున్నాను, వారి కోసం నేను ప్రాయశ్చిత్తం చేస్తున్నాను ప్రభువా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వారు ప్రాణానికి తెగించి, నేను ఒక్క మాట పలికితే వాళ్ళ ప్రాణానికి తెగించి వెళ్ళి ఈ నీళ్లు తీసుకుని వచ్చారు. ఈ నీళ్లు వారి ప్రాయశ్చిత్తము కోసం తండ్రి మీ సన్నిధిలో కుమ్మరిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే పిల్లారా, నా ప్రభువు కూడా సమస్తం అయిపోయిందని తెలిసి ఆయన ఇక నేను దప్పికొనుచున్నాను. నీళ్ళు తాగాడా? తాగలేదు. ఆయన నీళ్లు దప్పికొనుచున్నాను అన్నాడు తప్ప నీళ్లు తాగల. దేవునికి మహిమ కలుగునుగా. నేను దప్పికొనుచున్నాను అని నా ప్రభువు చెప్పాడు, నీళ్లు తాగల. దావీదు కూడా అదే రీతిలో ఆ తీసుకొచ్చిన నీళ్లు తాగల. ఆ పట్టణాన్ని తిరిగి స్వాధీనపరుచున్నాడు దావీదు. దేవునికి మహిమ కలుగునుగా. అక్కడ నుంచే పుట్టి వచ్చాడు ఎవరు? యూదా బెత్లెహేము, నువ్వెంత మాత్రపు అల్పమైన దానివి కావు, నీలోంచి ప్రధానులు వస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ఆ బెత్లెహేము నీళ్ళను దావీదు చేదుకున్నాడు, కానీ వాటిని అట్లాగే నా ప్రభు అనేకులను నింపేశాడు, కానీ అనేకులు దాహం తీర్చాడు, కానీ ఆయన దాహం మాత్రం తీర్చబడాలా. ఆయన ఎలాంటి శ్రమ పొందుతూ ఆ మాట అడిగాడు, దాహం అని. ఎలాంటి శ్రమ పొందాడు? నేను దప్పికొనుచున్నాను అని ఎలా అడిగాడు అంటే, ఆ భయంకరమైన ఎండలో, ఆ వేడిలో ఒళ్ళంతానేమో బిగిసిపోతుంది, ఆ రక్తం లేదు శరీరంలో, ఆ నీరు లేదు, ఏమీ లేదు, ఇక అంతా ఆవిరైపోతుంది. ఒళ్ళంతా ఎండకి ఆ గాయంలో ఆ రక్తం అంతా కూడా బిగిసిపోయి అది కారిపోయిన తర్వాత శరీరం అంతా కూడా ఏమైపోతుంది, ఎండిపోతుంది. మొరజుట్టు తట్టుకోలేని బాధ, ఆ బాధను అనిపిస్తున్నాడు. ఆయన పరిస్థితి ఎలా ఉంది అంటే, నాలిక దవడలకు అంటిపోతుంది. నోట్లో తేమ ఉన్నంత వరకు నాలిక ఆడుతుంది. నోట్లో తేమ లేనప్పుడు ఏమవుతుంది? అంటిపోతుంది, దవడకు అంటిపోతుంది, ఆ నాలిక అంటిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా నేను దప్పికొనుచున్నాను అన్నాడు. ఆయన దప్పికి తీర్చబడింది అంటే తీర్చబడాలా ఆయన దప్పిక. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇంకొక మాట మనం చెప్పాలి అంటే, నిర్గమాకాండంలో ఆయన బండ అయి ఉండి ఇశ్రాయేలు యొక్క దాహమును తీర్చిన వాడు ఆయన. అసలు వాళ్ళు ఎటువైపు వెళ్తే అటువైపు ఆ జలము వెళ్ళాయంట. ఆ బండ నుంచి వచ్చిన నీళ్లు వారు ఎటువైపుగా వెళ్తే అటువైపుగా పారినాయి అంట నీళ్ళు, వాళ్ళ దాహం తీర్చడానికి. దేవునికి మహిమ కలుగు. అందరి దాహమును నా ప్రభువు తీర్చాడు. మరి ఆయన దాహాన్ని తీర్చేవారు ఎంతమంది ఉన్నారు? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన దాహమును తీర్చేవారువై మనం ఉండాలని ఆశపడుతున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇప్పటికి 5 మాటలు అయినాయి, ఇంకా 2 మాటలు ఉన్నాయి. ఇప్పుడు తెట్టెత్తా పాట రాదు, పాట పాడు అరెస్టానికి వస్తాడు ఎరా లే. యోహాను శుభవార్త 19వ అధ్యాయం 30వ వచనం.
బైబిల్ కంటే కూడా అది వాచి బరువు ఉన్నది. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమర్థమైనది అని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించును. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన 6వ మాట సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. దేవునికి మహిమ కలుగు. నెరవేర్పు కనపడుతుందా? ఏం కనపడుతుంది? తండ్రి చిత్తము నెరవేర్పు కనపడుతుంది. తండ్రి, ఇదిగో నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నా. నీవు చెప్పిన ప్రతి పని కూడా నేను జరిపించానయ్యా, నేను నెరవేర్తించానయ్యా. ఏది కూడా నీవు నాకు ఆజ్ఞాపించింది ఏది కూడా నేను చేయకుండా లేను. ప్రతి పని కూడా నేను చేసి ఉన్నాను అయ్యా. ఇదిగో ఇక నేను చేయడానికి ఇక్కడ ఏమీ లేదు, కాబట్టి నా ఆత్మను మీ చేతికి అప్పగించుచున్నాను అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యోహాను శుభవార్త 19వ అధ్యాయం 28వ వచనం. అప్పటికి అన్ని సమస్తం కూడా సమర్థమని ఎరిగి లేఖనములు నెరవేర్పును గూర్చి దేవునికి మహిమ కలుగుగా. చాలండి, చూడండి, అన్నీ కూడా అప్పటికి జరిగిపోయాయని చెప్పి, అన్నీ కూడా సమర్థమైనని చెప్పి లేఖనములో ఏవైతే ఆయన గురించి రాయబడి ఉన్నాయో, ముందుగానే ఆయన గురించి ఏ లేఖనములు అయితే రాయబడి ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చబడ్డాయి అని చెప్పి ఆయన ఎరిగి, అన్నీ కూడా ఏది కూడా లేదు ఆయన ముందు. ఆయన ఈ లోకానికి వచ్చేటప్పుడు రాక మునిపే కొన్ని వందల వేల సంవత్సరాల ముందే ఆయన గురించి రాయబడి ఉన్నవన్నీ కూడా నెరవేర్చబడ్డాయని ఆయన ఎరిగి ఆ లేఖనములను కూడా జరిగిపోయాయి అని చెప్పి ఇక సమాప్తమైన తండ్రి, ఇదిగో నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మత్తయి శుభవార్త 12వ అధ్యాయం 50వ వచనం. అక్కడ మనం చూస్తే తండ్రి చిత్తమును నెరవేర్చిన కుమారుడుగా కనిపిస్తున్నాడు. యాభై చూడి, పరలోకమందు నా తండ్రి చిత్తము చొప్పున చెయ్యివాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి అన్నాడు. ఇందాక మనం చెప్పుకున్నాం. పరలోక తండ్రి చిత్తము నెరవేర్చువాడు. ఎవరి చిత్తం అండి? పరలోక తండ్రి చిత్తం. ఈ లోక తండ్రుల చిత్తం కాదు. విన్నారా? ఈ లోక తండ్రుల చిత్తం కాదు. ఈ లోక తండ్రి అంటే నేను అట్లా కనపడుతున్నానా? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే పిల్లరా, మన బిడ్డలు మన చిత్తాన్ని నెరవేర్చడం కాదు, మన యొక్క తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చేవారుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగు. మన చిత్తం ఏముంది? మన చిత్తం ఏముంటుంది? వాడు 5 ఎకరాలు కొన్నాడు, నువ్వు 10 ఎకరాలు కొనాలి. వాడు 4 ఇల్లు కొన్నాడు, నువ్వు 10 ఇల్లు కొనాలి. వాడు 10 కార్లు కొన్నాడు, నువ్వు 12 కార్లు కొనాలి. మన చిత్తం ఇది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. లోకానుసారంగా. కానీ ఆయన ఏమంటున్నాడు? ఎవడైతే పరలోకపు తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తాడో వాడే నాకు సహోదరుడు, నా తల్లియు అన్నాడు. దేవునికి మహిమ కలుగును. పరలోకపు తండ్రి ఒక చిత్తాన్ని మనము నెరవేర్చువారే ఉండాలి. తండ్రి మన కుమారుడు ఏ విధంగా కుమారుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడో అదే విధంగా మనము కూడా మన తండ్రి అయిన ప్రభు యొక్క చిత్తమును నెరవేర్చువారమై ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. ఇర్మియా పుస్తకం
35వ అధ్యాయం 16 వచ్చులో మనం చూసినట్లయితే ఇక్కడ రెహబీలు కనపడుతున్నారు. ఈ రెహబు ఒక కుమారుడు, రెహబు కుమారుడైన యెహోనాదాబు కుమారులు తమ తండ్రి ఇచ్చిన ఆజ్ఞ నెరవేర్చిరి కానీ ఈ ప్రజలు నా మాట వినకున్నారని ప్రభువు చెప్తున్నాడు ఇర్మియాతో. అంటే ఈ రెహబీయులో ఏం చేశారు అంటే, తన తండ్రి ఏం చేశారంటే, నాయనలారా మీరు ఈ లోకములో జీవించాలి అంటే, మీరు ఈ లోకములో ఉండాలి, జీవించాలి అంటే మీరు ఒక పని చేయాలి అన్నారు. ఏంటయ్యా అంటే చెప్పారు, మీరు ఇల్లు కట్టుకోవద్దు, తోటలు నాటుకోవద్దు, పొలాలు సంపాదించుకోవద్దు, ఆస్తులు సంపాదించుకోవద్దు, మీరు ఎలాగ బ్రతకండి అని చెప్పారు. అంతేకాదు, మీరు ద్రాక్షారసమైనను మద్యపాన మీరైనా మీ సంతతి వారైనా ఎప్పుడును ద్రాక్షారసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించాను కనుక మేము ద్రాక్షారసం తాగం. మరియు మీరు ఇల్లు కట్టుకోవద్దు, విత్తనాలు విత్తవద్దు, ద్రాక్ష తోటలు నాటవద్దు, అవి మీ కొండనే ఉండకూడదు. మీరు పరవాసము చేయు దేశములో మీరు దీర్ఘాయుష్మంతులుగా మీరు ఉండాలి అంటే మీ దినములన్నీ గుడారముల్లోనే నివసించాలి కానీ అతడు మాకు ఆజ్ఞాపించాడు. కావున మా పితరుడైన రేకాబు కుమారుడు యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములలో అతని మాటలను బట్టి మేము కానీ, మా భార్యలు కానీ, మా కుమారులు కానీ, మా కుమార్తెలు కానీ ద్రాక్షారసము త్రాగుట్టలేదు, పొలాలు నాటుకోవట్లేదు, ఇల్లు కట్టుకోవట్లేదు. చాలు. చూడండి, మేము అతని మాటకు మా తండ్రి మాటకు విధేయులు మగినట్లుగా మేము కాపురం ఉండడానికి ఇల్లు కట్టుకోవట్లా, మేము ద్రాక్ష తోటలు కానీ పొలాలు కానీ మేము సంపాదించుకోవట్లా, మేము విత్తనమైనా చల్లట్లేదు, మేము ఇల్లు కట్టుకోవట్లా, గుడారాల్లోనే నివసించుచున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. వారు దేనికోసము ఈ ప్రయాసంతో, దేనికోసం? తండ్రి ఇచ్చిన మాట కోసం, విధేయులు ఉండడానికి. రెండోది, వారు దీర్ఘాయుష్మంతులుగా భూమి మీద జీవించడానికి. ఈ భూమి మీద ఉన్నంత కాలము దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి. అందులో మూడోది, పరదేశులు గనుక మీరు అన్నాడు. ఏది వారేంటి? పరదేశులు. అంటే ఈ దేశపు వారు కాదు, ఈ దేశపు వారు కాదు కాబట్టి మీకు ఎందుకు ఈ శాశ్వత ఆస్తులు? ఈ మాట అంటే అందరికీ పీకల దాకా వచ్చేది నా మీద. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకు శాశ్వత ఆస్తులు మీకు? ఎలా? ఈ దేశపు వారు కాదు. మీరు ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఈ దేశంలో మీరు అవన్నీ సంపాదించుకోవద్దు అంటే దాని అర్థం ఏంటంటే, మీరు ఇక్కడ సంపాదించుకోవద్దు. ఎక్కడ సంపాదించుకోవాలి? పరదేశంలో సంపాదించు. నీ దేశంలో నువ్వు సంపాదించుకోవాలి. నువ్వు ఇక్కడ కూడబెట్టి ధనము పరలోకములో ధనమై ఉండాలి. ఇక్కడ నువ్వు ధనము కూర్చుకోవద్దు, పరదేశంలో కూర్చుకోమని. ధనం ఎక్కడునో నీ మనసు అక్కడ ఉంటుంది. కాబట్టి నువ్వు ఈ లోకాన్ని వదిలిపెట్టి రాలేవు. అవన్నీ నీకుంటే ఈ లోకాన్ని నువ్వు విడిచిపెట్టి రాలేవు. కాబట్టి నాయనలారా, ఇదిగో నా మాట చెప్తున్నాను, దేవుడు నాకు వెలిగించిన మాట నేను మీకు చెప్తున్నానని చెప్పి రెహాబు ఏం చేశాడు? తన కుమారుడైన అమీనాదాబుకు చెప్పాడు. అతను ఏం చేశాడు? తన పిల్లలందరికీ చెప్పాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? తన తండ్రి మాటను చెవదాటకుండా ఆ తండ్రి ఆజ్ఞను అనుసరిస్తూనే ఉన్నారు. రెహాబు యొక్క కుమారులు వాళ్ళ తండ్రి మాటను వాళ్ళు జబదాటలేదు. కానీ నా పిల్లలు నా మాట విననొల్లకున్నారు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? మన తండ్రి అయిన దేవుడు చెప్తున్నారు. అంటే లోకం వారి మాట అయినా వారి బిడ్డలు వింటున్నారు, కానీ నా బిడ్డలు మాత్రం నా మాట వినట్లేదు అంటున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా.
యెషయా పుస్తకం 53వ అధ్యాయం 10వ వచనం. అతని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగు చేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూసును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలము. ఎవరి గురించి ఈ మాట? నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. అతడు నలగగొట్టుబడుట తండ్రికి ఇష్టమే. అందుకే అంతగా నలగొట్టబడుతుంటే తండ్రి చూస్తూనే ఊరుకుండిపోయారు. ఎవరు చేస్తారండి? నీ కుమారుడు నీకు ఎవరైనా కొడుతుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? అని మీరు ఊరుకుంటారా? ఏం చేస్తారు? ఓపుకున్నా లేకపోయినా ఏదో వేసుకొని కర్ర ఏదో వేసుకు వెళ్ళిపోతారా? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి ఆయన ఏం చేస్తున్నాడు? తన కుమారుని నలగొడుతుంటే చూస్తూ ఊరుకుండిపోయాడు. అలా మౌనం ఉండిపోయాడు. ఎందుకంటే అది ఆయనకి ఇష్టమై ఉన్నదంట. తన కుమారుడు నలగొట్టుబడుట తండ్రికి ఇష్టమాయెను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎవరైతే నలగొట్టబడతారో, ఎవరైతే నలపబడతారో, ఎవరైతే సంగిట దెబ్బలు తింటారో, ఎవరైతే ఆయన సన్నిధిలో పానార్పణగా పోయబడతారో వారికి నా ప్రభు సర్వాధికారం ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సర్వాధికారం ఇస్తాడు. నా ప్రభుకి ఆయన సర్వాధికారం ఇవ్వడం కోసం తన కుమారుని నలగొట్టాడు. అంటే ఏం చేశాడు? ఆయనకి ఇష్టమైందంట. తండ్రి కుమారుని కొట్టడం ఏమైంది? ఇష్టమైంది. కుర్చీ చూడమంటే ముఖం అయిపోతాడు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. మనం పనివారు, మనము యజమానులు కాదు, పనివారు. దేవునికి మహిమ కలుగును. ఇది ఆయన సన్నిధి. ఎవరి సన్నిధి? దేవుని సన్నిధి. మనం పనివారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే పిల్లలారా. నలగగొట్టుబడుట, తన కుమారుడు నలగొట్టుబడుట ఆయనకి ఇష్టమైంది. ఎవరికి? తండ్రికి ఇష్టమైంది. అందుకే వదిలేశాడు, అందుకే విడిచేసాడు. అందరి పాపాలు ఆయన మోయలేక, తండ్రి నీ చిత్తమైతే ఈయన నా నుంచి తొలగించు అంటే మౌనంగా ఉన్నాడు ఆయన. నీవు దాన్ని త్రాగితే తప్ప, ఇదిగో నా చిత్తము నెరవేర్చబడదు. నువ్వు దాన్ని త్రాగి అనుభవిస్తే, ఆ శ్రమలు ఆ బాధలు అనుభవిస్తే తప్ప నువ్వు ఇవన్నీ అనుభవిస్తే తప్ప నేను సంతోషించను అన్నాడు. బెత్తము వాడని కుమారుడు ఏమవుతాడు? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. బెత్తము వాడని కుమారుడు లొంగడు, లోబడని ఉండకూడదు. కానీ తండ్రి అలా చేయలేదు. ఆయనకి ఇష్టపూర్వకంగానే చేసుకొచ్చాడు. ఈయన్ని కుమారుని నలగొట్టడం అది ఆయనకి ఇష్టమై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. తన్ను తాను అపరాధ పరిహారార్థ బలిగా అర్పించుకున్నాడు. తాను తండ్రి ఏమో కుమారు నలగొట్టడం ఆయనకి ఇష్టమైంది, నలగొట్టి వదిలేశాడు. ఇప్పుడు ఈ కుమారుడు ఏం చేస్తున్నాడు? తాను అపరాధ పాప పరిహారార్థ బలిగా, అంటే అందరి కోసం ప్రాయశ్చిత్తం చేయటం అది ఆయనకే ఇష్టమైందంట. ఎంత గొప్ప తండ్రి, ఎంత గొప్ప కుమారుడు అండి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎంత గొప్ప తండ్రి, ఎంత గొప్ప కుమారుడు. ఆ బంధము చూడండి. ఎక్కడ కూడా ఈ రోజున చిన్న మాట అంటేనే
నాకే చెప్తావా నీవు అని ఏడుస్తున్నారు. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. కానీ తన ఇష్టమైందంట ఏది? తను అర్పించుకోవటం, తను వధించబడటం. వదకు తేయబడిన గొర్రె పిల్ల ఆయన వధించుకుంటే, అందరి పాపాలు ఆయన భరిస్తుంటే, అది ఆయనకి ఇష్టమయ్యి చేశాడు తప్ప ఇష్టం లేకుండా చేస్తే బలి అర్పించబడదు అక్కడ. దేవునికి మహిమ కలుగు కాదు. ఇష్టం లేకుండా చేస్తే బలి స్వీకరించబడదు. ఇష్టమయ్యి చేశాడు కాబట్టి బలి స్వీకరించాడు తండ్రి. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. అతడు చూడి, అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నొందాడు. హల్లెలూయా. తనకు కలిగిన ఆ బాధలు, శ్రమలు, వేదనను చూసి తృప్తి నొందాడంట. ఎంత ఆనందం, ఎంత సంతోషం. ఎందుకు? అందరి పాపాలు భరించడం ఆయన సంతోషమా? అందరి శ్రమలు ఆయన మీద వేసుకుంటానిక? అందరి బాధలు ఆయన భరించటానిక? అందరిది అవమానములు ఆయన భరించటానిక? ఆయన పాపిగా మారిపోవటానిక? అందరికంటే నీచుడుగా, అందరి హీనుడుగా, అందరికంటే కిందగా కనపడటానిక? అందరూ చూశారట సిలువేయబడ్డాడు. వీడు చెప్పుకున్నాడు 3 రోజులు కడతానని. చూడు ఈరోజు నేను ఎలా ఆడుతున్నాడు, వాడిని రక్షించుకోలేకపోయాడు అని అపహాస్యం చేశారు అందరూ. అక్కడ సిలువలో వేలాడుతుంటే దారిని వస్తూ ఉండేవాళ్ళు ఆయన ఇంకా చూసి అపహాస్యం చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజమే ప్రియులారా, అది ఆయనకి ఇష్టమైంది. ఎవరికి? ప్రభుకి ఇష్టమైంది. ఇష్టమయ్యే చేశాడు తప్ప. ఎందుకు అంటే, నేను చేస్తుంది మీకు ఇప్పుడు తెలియదు కానీ రేపు తెలుస్తుంది అని చెప్పుకున్నాడు ఆయన మనసులో. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఆయన చూసి కొంతమంది ఏడుస్తుంటే, ఆయన సిలువ వేసుకుని మోసుకుని వెళ్తుంటే ఏడుస్తున్నారు. ప్రభువా, అయ్యా, నీకు ఈ శ్రమలా, నీకు ఈ బాధలా, నువ్వు ఇంత బాధపడుతున్నావా, ఇంత శ్రమ పడుతున్నావా అని వారు ఏడుస్తుంటే ప్రభు ఏమన్నాడు? అమ్మలారా, నా కోసం కాదు మీరు వెళ్ళాల్సింది, మీ కోసమును మీ పిల్లల కోసం. ఇప్పుడు ఆయన వచ్చింది దేనికోసం? మీకోసం, మీ పిల్లల కోసమే. ఆ ప్రాయశ్చిత్తం చేయడానికే కదా వచ్చింది. అది ఆయన చేస్తేనే కదా మీకు విమోచన, రక్షణ వచ్చేది, విడుదల వచ్చేది. మరి అది చేయకుండా అడ్డుపడితే ఎట్లా? అది పేతురునే గద్దించాడు. ప్రభువా, ఇది మీకు కలగకుండా ఉండునుగాక అంటే, దైవమా పో పక్కకి అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకని? అది జరిపించడం కోసమే కదా ఈ లోకానికి ఆయన వచ్చింది. మరి అలాంటిది జరపకుండా ఉండునుగాక అని ఆజ్ఞాపిస్తే ఎట్లా? అది ఎవరి మాట? అది దేవుడి నుంచి వచ్చిన మాట కాదు. అందుకే అపవాది పొమ్మన్నాడు పక్క, సాతానా పో అన్నాడు, వెనక్కి పొమ్మన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అది ఆయనకి ఇష్టమైందంట. శ్రమ నొందుట అది ఆయనకి ఇష్టమైనది. దేవునికి మహిమ కలుగునుగా. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి. చూడండి, నీతిమంతుడైన ఆయన యొక్క సేవకుడు జనుల దోషాలందరినీ పరిహరించి తన యొక్క అనుభవ జ్ఞానము వలన అనేకులను నిర్దోషులుగా చేయను. దేవునికి మహిమ కలుగునుగా. అనేకులను ఏం చేయాలి? నిర్దోషులుగా చేయటాని కోసం తన అనుభవ జ్ఞానము చేత ఆయన అర్పించుకున్నాడు. తాను అర్పించుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. మరి 7వ మాటలోకి వెళ్దాం. 7వ మాట ఎవరు చదువుతారు? ఇది నేను ఎవరికి ఇవ్వను, మీరు అడిగినా ఇవ్వను, చెప్తున్నా కానీ. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి ఏమన్నా పాట పాడతారా ఈ లోపల? పాట నేర్చుకోమని చెప్పాను అందరికీ ఇవ్వను, పిల్లలకి చెప్పాను. నేను పాట నేర్చుకోమని చెప్పాను. నేర్చుకున్నారా? నేను చెప్పిన పిల్లలు ఎవరైనా నేర్చుకున్నారా?
ఎవరైనా నేర్చుకున్నారా? రా. పైనుంచి అలసట పైబడిన అడుగులు తడబడిన, అలసట పైబడిన చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజమే ప్రియులారా. మరి సమస్తమును నెరవేర్చిన వాడు ఆయన. అక్కడ నెరవేర్పు మనకు కనపడింది 6వ మాటలో. మరి 7వ మాటలోకి మనం వెళ్తున్నాం. 7వ మాటలోకి మనం వెళ్తున్నాం. లూకా శుభవార్త 23వ అధ్యాయము 45వ వచనం. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. హల్లెలూయా. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనొచ్చున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. తండ్రి చిత్తానికి ఏ కుమారుడైతే తన్ను తాను అప్పగించుకుంటాడు, తండ్రి చిత్తానికి ఏ కుమారుడు తన్ను తాను అప్పగించుకుంటాడో ఆ కుమారుని నడిపించేవాడుగా ఉంటాడు తండ్రి. నేనున్నా నా ప్రభువుకి నన్ను అప్పగించుకున్నా. ప్రభువా, నాకు కలిగిన జ్ఞానము, ఆలోచన, తలంపులు ఇవన్నీ కాదయ్యా, ఇదిగో నీ చిత్తానికి నేను అప్పగించుకుంటున్నా. నీ చిత్తమే సిద్ధించాలి. ఏ చిత్తమో అనాది ప్రణాళిక సంకల్ప సిద్ధం. ఆదిలో నీవు నా ఎడల ఏ చిత్తము కలిగి ఉన్నావో అది నేను నెరవేర్చాలి. దేవునికి మహిమ. ఆ చిత్త నెరవేర్పు తను తాను అప్పగించుకోవాలి, తండ్రికి అప్పగించుకోవాలి. స్వసిద్ధం అంటూ ఉండకూడదు. స్వసిద్ధం అంటే మన యొక్క సొంత ఆలోచనలు, సొంత ఇది ఉండకూడదు. ఆధారపడ్డం అంటే అన్నిటి మీద కూడా ఆయన మీదే ఆధారపడిపోవాలి. చేసుకుంటూ వెళ్తే మనం అన్నీ చేసుకుంటూ వెళ్ళి, ప్రభువా ఇదిగో నీ ఈ పనికి వెళ్తున్నాను, నీ ఈ పని ఇలా చేయబోతున్నాను, దీన్ని సఫలపరచు అంటే సఫలపరుస్తాడు. లేదు అయ్యా, ఆ పని నాకు చేత కాదు, నా వల్ల కాదు, దాన్ని నీవే జరిగించు, నీకు నేను అప్పగించుకుంటున్నా, అది ఎలా చేయాలో కూడా నాకు తెలీదు, నాకు చేత కాదయ్యా అని ఆయన చిత్తానికి మనం అప్పగించుకుంటే ఆయనే ఆ పని మన ద్వారా జరిగిస్తాడు. మన స్వచిత్తము కాకుండా, మన సొంత చిత్తము కాకుండా మనము తండ్రికి అప్పగించుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. వేరే ఎవరికి అప్పగించుకోకూడదు అంటే ఇంక వేరే ఎవరికి అప్పగించకూడదు. వేరే ఎవరు ఉన్నారా అంటే ఉన్నారు, ఖండితంగా ఉన్నారు. వారికి మనం అప్పగించుకోకూడదు. ఈ లోకానుసారమైన వారు ఉన్నారు, ఈ లోకానుసారమైన లోకనాథుడైన వాడు ఒకడు ఉన్నాడు. వాడికి మనం అప్పగించుకోకూడదు. వాడి చిత్త నెరవేర్చు కోసం మనం అప్పగించుకోకూడదు. మనల్ని మనం ఎవరికి అప్పగించుకోవాలి? మన ఆత్మలను కాయి వాడికి అప్పగించుకోవాలి. వాడు అపవాది మనలను చంపుతాడు, వాడికి మనం భయపడకూడదు. మనం భయపడాల్సింది ఎవరికి? మన ప్రాణమును, మన ఆత్మను, మనల్ని, మన దేహమును చంపువానికి మనం భయపడాలి. అంటే దేవునికి తప్ప మనం ఎవరికి అప్పగించుకోకూడదు. మనకు పైగా అధికారం అంటూ ఇంకోటి ఉండటానికి వీలు లేదు. మనకు సర్వాధికారి మన ప్రభువే ఉండాలి. ఆయన చిత్తము నెరవేర్చడం కోసమే ఆయనకి మనం అప్పగించుకోవాలి తప్ప మన మీద ఇంకొకరిని పెత్తనం చేయడానికి ఇంకొకరికి అధికారం అనే ఒప్పుకోవడం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే సమర్పణ కనపడుతుంది. 7వ మాట ఏం కనపడుతుంది? సమర్పణ కనపడుతుంది. తండ్రికి మనం అప్పగించుకోవడం, మనం సమర్పించుకునే అర్పణ కనపడుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా.
చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి, చూడండి, ప్రభువు మిమ్మల్ని ప్రేమించి మీరు పరిమళ వాసనగా ఉండడానికి మన కోసం ఆయనకి ఆయనే అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడు దేవునికి. అలాగనే మీరును అలాగే మీరు కూడా ఎలా ఉండాలంటే, మీరు కూడా ప్రేమ కలిగి మిమ్మల్ని మీరు దేవునికి అర్పించు. క్రీస్తు ఎలా నడుచుకున్నాడు అలా మీరు నడుచుకోవాలి. మీరు దేనికి కూడా అప్పగించుకోకూడదు. చాలామంది అప్పగించుకుంటారు. దేనికి? దేవునికి అప్పగించుకుంటారు, స్వసిత్తానికి. అంటే దేవుడి ఆలోచన తప్ప వాళ్ళ ఆలోచనలే, వాళ్ళు ఇదే అంతా కూడా అదే చేస్తుంటారు. దేవుడిని పక్కన పెట్టేస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగా. వారు దేవునికి అప్పగించుకుని దేవుని కోసమే, ఆయన మాట కోసమే ఎదురు చూసేవారు ఉంటే ఆయనే దేవుడే నడిపించుకుంటూ వాళ్ళు వెళ్తాడు వాళ్ళని. లేదా వారికి వారే మేము చేసుకుంటాం ప్రభువా, ఇది మా వల్ల అవుతుంది అని వారికి వారు అప్పగించుకోకుండా దేవునికి అప్పగించుకుంటే వారే చేయాల్సి వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. ఇంకొకడు ఉన్నాడు, వాడికి గనక అప్పగించుకున్నారనుకో వాడి ఇష్టానికి చేసి పెడతాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు కాబట్టి అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకోవాలి. అంటే మీరు కూడా అలాగే అప్పగించుకోవాలి. దేవునికి అప్పగించుకున్నప్పుడు నీకు ఇష్టపూర్వకంగా అప్పగించుకోవాలి, బలవంతంగా అప్పగించుకోకూడదు. బలవంతంగా అప్పగించుకోకూడదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 6వ మాట బలవంతంగా ఇచ్చాడు. సరే, అడిగి 6వ మాట బలవంతంగా ఇచ్చాడు. ఉండడా? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ పడుకున్నోడికి ఇచ్చిన పడుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూసారా పిల్లరా, తన్ను తాను అప్పగించుకోవాలి. ప్రేమపూర్వకంగా, ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా నీ ఆత్మను దేవునికి అప్పగించు. ప్రాణ ఆత్మ శరీరమును ఏకం చేసి ఆయన సన్నిధిలో అప్పగించుకోవాలి. ప్రాణం వేరు, ఆత్మ వేరు, శరీరం వేరు. ఈ 3 ఈ దేహంలో ఉన్నాయి. ఈ దేహంలో 3 ఉన్నాయి. ఈ 3 కలిపి ఆయనకి అప్పగించుకోవాలి. ఒకటి అప్పగిస్తే రెండోది తిరుగుబాటు చేస్తుంది. దేవునికి మహిమ కలుగుగా. కాబట్టి ఈ 3 కలిపి మన ప్రభుకి మనము అప్పగించుకోవాలి. అది కూడా ఎలాగా? ప్రేమపూర్వకంగా మనం అప్పగించుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఏప్రిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొని నా క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. హల్లెలూయా. 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 చూసారా పిల్లరా, నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను మనం ఏం చేయాలి? నిత్యుడగు ఆత్మ అంటే నిత్యము జీవించే ఆత్మ. ఆ జీవాత్మ అంటే ప్రభు యొక్క ఆత్మ ద్వారా మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాలి. నిత్యము జీవించే ఆత్మ ద్వారా అప్పగించుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవునికి అప్పగించుకొని నిర్దోషులుగా మనం ఆయనకి అప్పగించుకోవాలి. యేసుక్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచిపెట్టి జీవము గల దేవుని సేవించడానికి. చూడండి, యేసు ప్రభు యొక్క రక్తము నిర్జీవ క్రియలు అంటే నిర్జీవం అంటే పాడైపోయాయి, పనికిరానివి, అవి వ్యర్థమైపోయే ఆ క్రియలు, మనం చేసిన క్రియలన్నీ కూడా నిర్జీవ క్రియలు. ఇవన్నీ కూడా ఈ నిర్జీవ క్రియలను మనం విడిచిపెట్టి మనము జీవము గల దేవుని సేవించడానికి
అంటే క్రీస్తు యేసు యొక్క రక్తం ఏం చేస్తుంటే మన నిర్జీవ క్రియలను కడిగివేసి, మన పాప దోషాలను కడిగివేసి మనము జీవము గల దేవుణ్ణి సేవించడానికి ఆ రక్తం మనకు సహాయం చేస్తుంది. ఆ రక్తం మనకు సహాయం చేస్తుంది. ఎందుకంటే మనము చేసిన దోషములు, పాపములు ఆ రక్తము ద్వారా పరిహరించబడి మనము కోల్పోయిన ఆ స్థానాన్ని, మనము కోల్పోయిన ఆ బంధాన్ని తిరిగి ఐక్యపరిచేది ప్రభు యొక్క ఆ రక్తము ద్వారా మనము కోల్పోయిన ఆ జీవము కలిగిన ఆ దేవుణ్ణి తిరిగి ఆరాధించడానికి, మహిమపరచడానికి, ఆయన్ని సేవించడానికి అర్హత మనకు కలుగజేస్తుంది. దేవునికి మహిమ కలుగా. కాబట్టి మీ మనస్సాక్షికి ఎంతో ఎక్కువగా, మీ మనస్సాక్షిని ఎప్పుడు ఏం చేస్తుంది? రక్తం ఏం చేస్తుంది? ఎంతగానో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. పరిశుద్ధత 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 నీలోనికి ఆ రక్తము ద్వారా వస్తుంది. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆ పరిశుద్ధత ఆ రక్తము వలన నీలో పరిశుద్ధత వస్తుంది. ఇప్పుడు నీవు పరిశుద్ధుడిగా మారిపోతావు. ఇప్పుడు నువ్వు క్రీస్తు పోలికలో మార్చబడతావు. క్రీస్తు యొక్క శ్వాసాన్ని అనుభవిస్తావు. ఆ వారసుడిగా నిలబడతావు. ఇప్పుడు నిత్య జీవానికి వారసుడు అయిపోతావు. ఇప్పుడు నీవు క్రీస్తు కలిగిన సమస్తముకు అధికారిగా ఉంటావు. నీ వలన నా ఆ నిత్య జీవములో ఎదురు చూస్తున్న ఆ ఫలము నీవు ఫలిస్తావు. నీ ఫలము నిలిచి ఉంటుంది. నా ప్రభు యొక్క దాహమును తీరుస్తావు. దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మరి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చాలాసేపు కూర్చోబెట్టానా? దేవునికి మహిమ కలుగునుగా. 7 మాటలు, ఆయన సిలువలో పలికిన 7 మాటలు మనము ధ్యానించుకున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో అందరూ చెప్పాలి. ఒకరు కాదు, అందరూ చెప్పాలి. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమింపుము. దేవునికి మహిమ కలుగునుగా. రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఇది రెండవ మాట. మూడవ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నాలుగవ మాట, ఎలి ఎలి లబా సమాప్తయామి, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని 4వ మాట ఆయన పలికారు. దేవునికి మహిమ కలుగు. 5వ మాట, నేను దప్పిగొనుచున్నాను అని 5వ మాట పలికారు. మాట్లాడలే? అవునా? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చెప్పండి మీరు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 6వ మాట, సమాప్తమైనదని చెప్పి తలవాల్చి ఆత్మను అప్పగించాను. దేవునికి మహిమ కలుగును. 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. హల్లెలూయా. ఎంతమంది అప్పగిస్తారు? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మీరు అప్పగించరా? దేవునికి మహిమ కలుగును. మీ ఆయనకి అప్పగిస్తారా? హల్లెలూయా. నిజమే పిల్లరా. 7 మాటల గురించి మనం ధ్యానించుకుంటూ మొదటి మాట గురించి, క్షమాపణ గురించి మనం మాట్లాడుకున్నాం.
రెండవ మాట మనకు హామీ భరోసా గురించి మాట్లాడుకున్నాం. మూడవ మాట బాధ్యత ప్రేమ గురించి మనం మాట్లాడుకున్నాం. నాలుగవ మాట వేదన బాధలు భారభరితమైన వేదన గురించి మాట్లాడుకున్నాం. ఐదవ మాట యాతనల గురించి మాట్లాడుకున్నాం. ఆరవ మాట నెరవేర్పు గురించి మాట్లాడుకున్నాం. ఏడవ మాట సమర్పణ, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం గురించి మాట్లాడుకున్నాం. మరి ఈ దినం ప్రభు మనకింత ప్రభు చూపారు కదా. మరి ఈ దినం నుంచైనా, ఈ దినం ఒక్కరోజైనా ఇక నుంచైనా ఏమైనా దేవుని సన్నిధిలో ప్రార్థించే, దేవుని సన్నిధిలో మొరపెట్టుకునే ఆ వెసులుబాటు ఏమైనా కలగజేసుకుంటారా? ఈ ఒక్క దినమేనా, లేకపోతే ఆశ కలిగి అని ఉంటారా? దేవునికి మహిమ కలుగుండాలి. మరి అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. మరి ప్రియులారా, యథావిధిగా సాయంకాలం 7 గంటలకి సభ ప్రారంభమవుతుంది. విమోచన పండుగలలో మరి ఆఖరి రోజు సాయంకాలం ముగించబడుతుంది, 6 ముగించబడుతుంది. కాబట్టి తప్పగా పాల్గొంపులు పొందండి. ప్రభు మీ అందరూ కూడా ఆయన రక్తములోని విమోచన ఇవ్వబోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి ఈ శుభ శుక్రవారం ఈ ఆరాధన ఇక్కడితో ముగించబడింది. ఇక ప్రార్థనలోకి వెళ్దాం. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. లైవ్లో చూస్తున్న వారికి అందరికీ వందనాలు. అట్లాగే ఉన్నవారందరికీ కూడా మోకరించి ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. స్తోత్ర 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 స్తోత్ర. అందరూ కూడా మోకరిద్దాం.